విజయనగర సామ్రాజ్యం అంటే మనకు ఎక్కువగా కృష్ణరాయలు, తిమ్మరుసు, అష్టదిగ్గజ కవులు, యుద్ధాలు, అంతఃపుర కుట్రలు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఇవి మాత్రమే విజయనగర సామ్రాజ్య చరిత్ర కాదు. ఎన్నో వింతలు, విశేషాలు, విడ్డూరాలు ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో. ఓ ఈ నల్లని రాలలో. రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిసా పదములే పాడగా అన్న ఆచార్య ఆత్రేయ మాటలు, ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో అన్న డాక్టర్ సి నారాయణరెడ్డి పలుకులు, ఇవి కేవలం ఊహాజనితమైన కల్పనలు కావు. మన విజయనగర శిల్పులు నిజంగా చేసి చూపించిన అపూర్వ శిల్పకళా సాంకేతిక విశేషాలు. పైన కఠినమనిపించే నల్లటి గ్రానైట్ రాళ్లను లోన వెన్న కనిపించుదాకా తొలచి స్తంభాలను చేసి చేతనత్వాన్ని నింపి వాటిచేత సరిగమ పదనిసలు పలికించారు విజయనగర శిల్పులు. మామూలుగా సంగీత స్తంభాలు అనగానే హంపీలోని విజయవిఠ్ఠల ఆలయంలోని స్తంభాలు గుర్తుకొస్తాయి. ఆ ఆలయంలోని మహామండపంగా పిలువబడే విశాల మండపంలోని సన్నటి స్తంభాలు సప్తస్వరాలను పలుకుతాయని చెబుతారు. ఒకప్పుడు పర్యాటకులు కూడా ఆ స్తంభాలను మీటే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు ఎవరూ తాకని విధంగా చేశారు పురాతత్వ శాఖవారు. మనకు ప్రాచీన కట్టడాలను నాశనం చేసేది తెలిసినంతగా రక్షించుకోవడం రాదు కాబట్టి ఇలాంటి నిర్బంధాలు ఉండాల్సిందే. మనకు శాసనాల మీద, ప్రాచీన కట్టడాల మీద, లవ్ సింబల్సు, విగ్రహాల మీద మన పేర్లను వ్రాసి గబ్బు చేయడంలో ఉన్న ఆసక్తి, శ్రద్ధ, నైపుణ్యం ఆ శాసనాలను, శిల్పాలను ఎలా అర్థం చేసుకోవాలి అన్న అంశం పట్ల అస్సలు పోవడం లేదు కదా. విషయంలోకి వస్తే, సంగీత స్తంభాలు విజయనగర కాలంలోనే పుట్టుకురాలేదు. రాతిలో స్వరాలను పలికించే నైపుణ్యం పాండ్య, చోళ శిల్పులకు కూడా తెలిసింది. అంటే విజయనగరం పుట్టడానికి సుమారు 700-800 ఏళ్లకు పూర్వమే నేటి తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఉదాహరణకు తిరునల్వేలిలోని నెల్లయ్యప్పర్ ఆలయం. ఇక్కడి మణిమండపంలోని కొన్ని స్తంభాలు సంగీతపరమైన శబ్దాలను చేస్తాయి. అలానే దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయంలో రాజరాజ చోళుని కాలంలో నిర్మించిన కొన్ని స్తంభాలు సంగీతాన్ని పలుకుతాయి. అంతేకాదు, ఇక్కడి ఆలయం ముందరి భాగంలో కట్టిన మెట్లు కూడా సంగీతాన్ని పలుకుతాయి. 7 మెట్లు 7 స్వరాలను పలుకుతాయి. అలానే మెట్లకు రెండు వైపులా కట్టించిన రాతి ఆధారాలు కూడా ఘటం మొదలైన వాయిద్యాల ధ్వనిని వినిపిస్తాయి. ఎప్పటిలానే మనకు కాపాడుకోవడం రాదు కాబట్టి అపూర్వమైన ఈ కట్టడాలను ఆటవికుల కంటే హీనంగా ధ్వంసం చేస్తాం కాబట్టి ఏఎస్ఐ వాళ్లు ఈ మెట్ల చుట్టూ ఇనపకంచెలు వేశారు. కాని మనవాళ్లు ఎంత గొప్పవాళ్లంటే ఆ మెట్లపైకి రాళ్లను విసిరి సంగీతం పుట్టించే ప్రయత్నం చేస్తారు. అలా రాళ్లను విసరడం వల్ల సంగీతము మెట్లు పాడైపోతాయన్న కనీస జ్ఞానం లేనివాళ్లు ఉన్నారు మన సమాజంలో. మళ్ళీ విషయానికి వస్తే, ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అన్న పుస్తకాన్ని వ్రాసిన ప్రొఫెసర్ పి సాంబమూర్తి గారు విజయనగర కాలపు సంగీత స్తంభాల గురించి, అవి ఉన్న ఆలయాల గురించి కొన్ని వివరాలను అందించారు. సాంబమూర్తి గారు మద్రాస్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంగీత విభాగానికి అధిపతిగా పనిచేశారు. 1960లో ముద్రితమైన ఈ పుస్తకంలో సాంబమూర్తి గారు దక్షిణ భారతదేశపు సంగీత స్తంభాల గురించి వివరిస్తూ ఇలా అంటారు. ఇన్ ద మార్వలస్ మ్యూజికల్ స్టోన్ పిల్లర్స్ అడార్నింగ్ ద టెంపుల్స్ హియర్, South India stands without a parallel. Anything even remotely approximating to these pillars can be seen neither in North India nor in the West. The musical stone pillars in our temples are a standing testimony to the artistic genius of the South.
ఇన్ దీస్ పిల్లర్స్ ది ఎంటైర్ గ్రూప్ ఆఫ్ పిలాస్టర్స్ ఇస్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ సింగిల్ మొనోలిత్ అని చెబుతూ సంగీతపు స్తంభాల తయారీ గురించి వివరాలను చెబుతారు. అలానే భౌతిక శాస్త్ర పరిశోధకుడైన డాక్టర్ హెచ్వి మోదక్ గారు మ్యూజికల్ క్యూరియాసిటీస్ ఇన్ ద టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా అన్న పరిశోధనా పత్రంలో దక్షిణ భారత శిల్పులు సృష్టించిన అద్భుతాలు ఈ సంగీత స్తంభాలు అని అన్నారు. దిస్ ఆర్ట్ వాజ్ అట్ ఇట్స్ బెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయనగర అని అంటూ విజయనగర శిల్పులను ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ మోదక్ గారు ఇతర నిపుణుల సహాయంతో సంగీత స్తంభాలలోని సాంకేతికతను కనిపెట్టే ప్రయోగాలను చేశారు. అత్యాధునిక యంత్రాల సహాయంతో ఈ అధ్యయనాన్ని చేసినట్టు వారు తెలిపారు. అయితే పాండ్య, చోళ శిల్పుల కంటే విజయనగర శిల్పులనే డాక్టర్ మోదక్ పొగడడానికి కారణమేమిటి? గతకాలపు శిల్పుల కంటే సంగీత స్తంభాల నిర్మాణ కళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినవారు విజయనగర శిల్పులే. వీరు రాతి నుండి సంగీత స్వరాలు, శబ్దాలు మాత్రమే కాక వేదమంత్రాలలో వచ్చే ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలు కూడా పలికే విధంగా సంగీత స్తంభాలను రూపొందించారు. అద్భుతమైన ఈ విషయాన్ని సాంబమూర్తి గారు ఇలాగ వ్యాఖ్యానించారు. There are finely chiseled musical stone pillars around the prakaram of the temple. These were used to provide a Shruti accompaniment and a musical accompaniment. Some of these give the Udatta, Anudatta and Swarita swaras of Vedic music అని అన్నారు సాంబమూర్తి గారు. ఇంతకు సాంబమూర్తి గారు వేదస్వరాలను పలికే స్తంభాలు ఏ ఆలయంలోనిదని చెప్పగలరా? ఆలోచిస్తూ ఉండండి. సమాధానాన్ని వీడియో చివరలో చెబుతాను. ఇలా వేదనాదాన్ని పలికే సంగీత స్తంభాలను తయారు చేసిన విజయనగర శిల్పులు ఈ అద్భుత కళను ఒక్క విజయవిఠ్ఠల ఆలయానికే, హంపి నగరానికే పరిమితం చేయలేదు. సామ్రాజ్యవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన ఆలయాల్లో కూడా సంగీత స్తంభాలను నిలబెట్టారు. అయితే ఇవి హంపి విజయవిఠ్ఠల ఆలయంలోని స్తంభాల్లాగా ఎక్కువ సంఖ్యలో లేవు. అలానే అంత స్పష్టమైన శబ్దాలను చేయవు. హంపిలోని విజయవిఠ్ఠల ఆలయం కాకుండా సంగీత స్తంభాలు ఉన్న విజయనగర కాలపు ఆలయాలు ఏవంటే తాడిపత్రి, లేపాక్షి, బెంగుళూరు నగరంలో చామరాజుపేటలో ఉన్న శ్రీనివాసస్వామి ఆలయం. ఇవి కాక విజయనగర కాలానికంటే పూర్వమైన తాడికొంబు, మదురై, అళగరుకోవిల్, తిరునల్వేలి, శుచీంద్రం, కుర్తాళం వంటి ఆలయాల్లో కూడా సంగీత స్తంభాలు ఉన్నాయి. మనం ఇలాంటి అపురూపమైన శిల్పకళ ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ అపురూపమైన శిల్పకళను, ఆ సంపదను కాపాడుకోవాలి. వాటిపైన అడ్డదిడ్డంగా పేర్లు, లవ్ సింబల్సు, డేట్లు వ్రాసి వాటిల్ని పాడు చేయకూడదు. ఇది మన పూర్వీకులు మనకోసం వదిలి వెళ్లిన మధురమైన జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలను చెడిచి పాడు చేయకుండా ఉండడమే సంస్కృతి, సంప్రదాయం అని చెబుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీ కడప రఘోత్తమరావు. వేదనాదాలను పలికే సంగీత స్తంభాలు ఉన్న ఆ అపూర్వ ఆలయం మరేదో కాదు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుని ఆలయమే. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో, ఓ ఈ నల్లని రాలలో. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక, చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.